హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, వైల్డ్ ఫైర్. డైలాగ్ రాయడమే కాదు, ట్రైలర్ కూడా అలానే డిజైన్ చేశారు సుక్కు గారు. లిటరలీ వైల్డ్ ఫైర్ లానే అనిపించింది మొత్తం. నాకు ఈ ట్రైలర్ లో సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే, యూజువలీ ట్రైలర్స్ లో ఓన్లీ మసాలా మూమెంట్స్ పెట్టి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి చూస్తారు. ఈ ట్రైలర్ లో కూడా అవి పుష్కలంగా ఉన్నాయనుకోండి, కానీ బిగినింగ్ లో డైలాగ్ తో మూవీ థీమ్ మొత్తం చెప్పేశారు సుక్కు గారు. పుష్పకి డబ్బు అంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు. ఇది మనకి ఫస్ట్ మూవీ నుండే తెలుసు. కానీ వీడిలో తెలియని బాధ ఒకటి ఉందని పుష్ప చైల్డ్హుడ్ స్టోరీ లైన్ కూడా తీసుకొచ్చారు. పుష్ప యాటిట్యూడ్ అనేది ఎంత క్రేజీ ఉంటుందో, ఆ యాటిట్యూడ్ రావడానికి వెనక తనకి అంతే ట్రామా ఉంది. ఆ బాధ అంతా ఫైనల్ గా రిజాల్వ్ చేద్దాం అని సుక్కు గారు ఫిక్స్ అయ్యారు అనుకుంటా. అలానే ఈ ట్రైలర్ లో చాలా స్టోరీ లైన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. పుష్ప 1 లో విలన్సే కాదు, ఈ మూవీలో కొత్త విలన్స్ కూడా వచ్చారు. జగపతి బాబు గారి క్యారెక్టర్ మోస్ట్లీ విలన్ అనిపిస్తుంది, ఆర్ మేబీ గ్రే క్యారెక్టర్ అయినా ఉండొచ్చు. ఇంకా ఫహద్ ఫాసిల్ గారు మెయిన్ విలన్ అని మనకు ముందే తెలుసు. బన్వర్ సింగ్ పార్టీ ఉంది పుష్ప అనడం, రివెంజ్ తీర్చుకునే షార్ట్స్ అన్ని పెట్టారు. ఇది మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ విలన్స్ కూడా ఉన్నారనిపిస్తుంది. పార్ట్ 1 లో జపాన్ కి శాండల్వుడ్ ఎక్స్పోర్ట్ అవుతుందని చెప్పారు. పోర్ట్ లో ఫైట్ కూడా జాపనీస్ వాళ్ళతోనే ఉన్నట్టుంది. ఇది చాలక పుష్ప ఫ్యామిలీలోనే తనకు అగేన్స్ట్ గా ఉన్నారు. సో ఇంతమంది విలన్స్ ని ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. ఇంకా ట్రైలర్ లో మోస్ట్ అన్డౌటెడ్లీ బెస్ట్ పార్ట్ అంటే అది అల్లు అర్జున్ as పుష్పనే. ఏం చేశారు సార్ అసలు. ద గ్రోత్ ఆఫ్ అల్లు అర్జున్ యాజ్ అన్ యాక్టర్ ఇస్ ఫినామినల్ అండ్ ఈ ట్రైలర్ తో అది ఇంకా గట్టిగా ప్రూవ్ అయింది. ఇన్ఫాక్ట్ అల్లు అర్జున్ తన బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ చేసేసారని చెప్పొచ్చు. యాక్షన్ సీన్స్ అయినా, పుష్పకి ఉండే ఇన్బిల్ట్ స్వాగ్ అయినా, శ్రీవల్లితో సీన్స్ అయినా లిటరల్లీ అన్నిట్లో అదరగొట్టేశారు. ఎంత బాగుందంటే పుష్ప క్యారెక్టర్ మాత్రమే కనబడుతుంది, అంత పర్ఫెక్ట్ గా దింపేశారు. నేను మోస్ట్ ఎక్సైటెడ్ ఉన్న ఆర్క్ ఏమైనా ఉందంటే అది పుష్పది శ్రీవల్లి స్టోరీనే. శ్రీవల్లి కాలుతో పుష్ప గెడ్డమల అనుకునే షాట్ ఏదైతే ఉందో అదిరిపోయింది. జస్ట్ సుకుమార్ థింగ్స్ అంతే. ఆల్సో మీరు గమనించారా, జాతర సీక్వెన్సే కాదు వేరే సీక్వెన్స్ లో కూడా పుష్ప చీర కట్టుకొని ఉంటాడు. దీని వెనక మా థీరీస్ కొని ఉన్నాయి. ఇదే కాదు, ఇంకా చాలా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి ట్రైలర్ లో. అవన్నీ మా ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియోలో రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ కొట్టేసి స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. డిఎస్బి మ్యూజిక్ కూడా చాలా బాగుంది. విజువల్స్ కూడా పార్ట్ 1 కంటే చాలా బెటర్ ఉన్నాయి. సీక్వెల్ కి బడ్జెట్ ఎక్కువ పెట్టారు అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా కనిపిస్తున్నాయి. పార్ట్ 2 కి కూడా కూబా అనే సినిమాటోగ్రాఫర్ కాబట్టి ఆ క్వాలిటీ అలానే మెయింటైన్ అయింది. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సుకుమార్ గారు. మీరు ఇంత టైం తీసుకుంటే లెట్ హిమ్ కుక్ అనుకున్నాను, కానీ వండేశారండి, గట్టిగా వండేశారు. ట్రైలర్లో చాలా షాట్స్ ఉన్నాయి అండ్ ప్రతి షాట్ ఎక్సైటింగ్ గానే ఉంది. విజువల్సే కాదు, డైలాగ్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా సెట్ ఉన్నాయి. కొన్ని డేస్ బ్యాక్ పుష్ప ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని మూవీ టీం అంతా కాన్ఫిడెంట్ గా ఉంటే ఏంటోలే అనుకున్నా, బట్ ఈ ట్రైలర్ చూసాక నాకు కూడా సేమ్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. డెఫినెట్లీ ఒక సాలిడ్ మూవీ అయితే రాబోతుందని అనిపిస్తుంది. ట్రైలర్ లో కూడా చాలా స్టోరీ లైన్స్ కనబడుతున్నాయి, కానీ సుకుమార్ గారి సంగతి తెలిసిందే కదా, ప్రతి దానికి మనకి రెజల్యూషన్ ఇస్తారు, మొత్తం మనీ నీట్ గా ఎండ్ చేస్తారు. సో ఎక్కువ స్టోరీ లైన్స్ ఉన్నా కూడా పర్లేదు, సుక్కు గారు కెన్ హ్యాండిల్. మూవీ క్లటర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. ఆల్రెడీ పట్నా ఈవెంట్ క్రేజ్ చూస్తుంటే మైండ్ పోతుంది. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసాక ఈ మూవీ చాలా పెద్దగా ఉండిపోతుందని అనిపిస్తుంది. పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని వైల్డ్ ఫైర్ లా తగలబెడతారనేది అర్థమైపోతుంది. ఈసారి ఇంటర్నేషనల్ గా ఏం చేస్తారో అని క్యూరియస్ గా ఉంది. ఎలా చూసుకున్నా వన్ ఆఫ్ ద బెస్ట్ సీక్వెల్స్ అయ్యే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి సినిమాకి. ట్రైలర్ చూసాకైతే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ అని చెప్పాలని. అంత బాగుంది ఈ ట్రైలర్ కట్, నాకైతే చాలా నచ్చేసింది. ఇంకా సాంగ్స్ రిలీజ్ అయ్యే కొద్దీ ఈ హైప్ ఇంకా అలా పెరుగుతూనే ఉంటది. ఎస్పెషల్లీ శ్రీలీల సాంగ్ ఒకటి షార్ట్ పెట్టారు, ఊ అంట రేంజ్ లో ఉంటే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ రిలీజ్ అయిపోతుంది. ఐదర్ వే దిస్ ఇస్ జస్ట్ ద ట్రైలర్ రివ్యూ వీడియో. ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియో రాబోతుంది త్వరలో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆ వీడియో కూడా అసలు మిస్ అవ్వద్దు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ టీమ్ తైవ్యూ సైనింగ్ ఆఫ్.